గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నమస్తే. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. నేను చాలా ప్లేసెస్ కి వెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ కానీ అది కానీ నేను మాట్లాడండి. మేడమ్స్ అందరూ, డాక్టర్స్ అందరూ, నేను వెళ్ళే ప్రతి స్కాన్ కి నాకు వరీనే లోపల ఏదో హార్ట్ అటాక్ వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళు స్లో డౌన్ చేసి ఏం కాదమ్మా, ఇది మీకోసమే, మీరు మదర్ అవ్వాలని మనకెంత ఇంటెన్షన్ ఉందో ఇక్కడ చేసే ప్రతి ఒక్కరికి అదే ఇంటెన్షన్ ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ మనకి దొరకదు. నేను IOA చేయించుకున్నానంటే ఫెయిల్ అయింది. ఐ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. బట్ దే అగైన్ సపోర్టెడ్ మీ. ఇలా అందరికీ అవుతుందమ్మా, ఒక్క అటెంప్ట్ లోనే అయిపోదు, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ సపోర్ట్ చేశారు. IVFకి వెళ్ళాం. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, మళ్ళీ డిసప్పాయింటెడ్. లేదండి మీరు వచ్చి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. ఆ పాజిటివిటీ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉందండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా నేను మళ్ళీ వచ్చేదాన్ని కాదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇట్స్ నాట్ ఈజీ టు స్పీక్ అబౌట్ యువర్ ఫెయిలియర్స్. సక్సెస్ అవుతే ఎవరైనా వచ్చి మాట్లాడతారు, బట్ 2 సార్లు నేను కింద పడి మళ్ళీ లేచాను అని చాలా ధైర్యంగా చెప్పింది. ఇట్స్ వెరీ మోటివేటింగ్ టు ఆల్ ఆఫ్ us. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా మీకు ప్రెగ్నెన్సీ రావాలి అని చాలా ఉంటదండి. రాకపోతే చెప్పడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటది. బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. మీకు వచ్చింది అంటే విల్ బీ హ్యాపీ, రాలేదు అంటే మీతో పాటు మేము కూడా బాధపడతాం. వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ టు స్టాండ్ అప్ అగైన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ని హర్డల్స్ ఉన్నా కూడా ఆగిపోకుండా ప్రయత్నం చేసింది కాబట్టి షీ హాస్ రీచ్ దిస్ స్టేజ్.